దీవాళికి మా ఆఫీస్లో ఇచ్చిన గిఫ్ట్ ఏంటో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ స్వీట్ బాక్స్ ఇచ్చారు, ఆల్మండ్ హౌస్ అనమాట. ఇందులో అన్ని అసోర్టెడ్ స్వీట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మా ఇంట్లో అయితే ఎవరికి హెల్త్ బాగాలేదు, దగ్గు జలుబు ఉంది కదా, నేను కొంచెం బెటర్ ఉన్నాను. కొన్ని స్వీట్స్ అయితే నేను తీసుకుని కొన్ని స్వీట్స్ అయితే మా మేడ్కి పెట్టించేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడైతే గ్రోసరీస్ తీసుకొచ్చి 1 వీక్ అయిందనమాట. ఇంకా సర్తలేదు, ఎక్కడైతే తీసుకొచ్చి పెట్టారో ఇప్పుడు కూడా అక్కడే ఉంది. ఈ స్వీట్ బాక్స్ తో పాటు అమెజాన్ వోచర్ కూడా ఇచ్చారు, వర్త్ 2000 రూపీస్ వోచర్ ఇచ్చారు. తర్వాత మీరందరూ నేను ఏం బియ్యం వాడతాను అని చాలా వీడియోస్లో అడిగారు. నేను చెప్పాను, బట్ ఇక్కడ చూపిస్తున్నాను. ఈరోజు 25 కేజెస్ రైస్ బ్యాగ్ తీసుకొచ్చారు. మేము యూజ్ చేస్తుంది ధన్యశ్రీ రైస్ అండి. అండ్ అలాగే మార్నింగ్ కొబ్బరి నీళ్ళు రోజు తాగుతున్నాము. కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది కదా, వేడి కూడా చేస్తుందని చెప్పి కొబ్బరి నీళ్ళు తీసుకొచ్చారు. దాంతోపాటు కొబ్బరి కూడా తీసుకొచ్చారు. నాకు కొబ్బరి అంటే చాలా ఇష్టం అని చెప్పి కొంచెం తినేసి ఎక్స్ట్రా ఉంటే అదైతే ఇలా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అండ్ ఇక్కడ ఎగ్స్ కూడా తీసుకొస్తే అన్నీ క్లీన్ చేస్తున్నాను. ఇలా ఎగ్స్ క్లీన్ చేయకుండా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే చాలా కంటామినేషన్ అంట. అందుకని చెప్పి కొంచెం లుక్వామ్ వాటర్లో సాల్ట్ వేసేసి మంచిగా క్లీన్ చేసేస్తున్నాను ఎగ్స్ని కూడా. ఇంకా ఆయిల్ ఇవన్నీ కూడా రీఫిల్ చేస్తున్నాను అనమాట. గ్రాసరీస్ తీసుకొచ్చి చాలా రోజులు అయింది కదా, కొన్ని ఏమైతే అయిపోయాయో అవి మాత్రమే తీసుకొచ్చాము. ఎక్కువ తీసుకొచ్చి స్టాకప్ చేయడం అలా ఎందుకు అని చెప్పి కావాల్సినంత వరకే తెచ్చుకుంటూ ఉన్నాం అనమాట. ఈసారి అయితే అలా చేసాము. అండ్ మీ దీవాళీ ప్రిపరేషన్స్ అన్నీ ఎలా జరుగుతున్నాయి అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే అసలు ఏ ప్లాన్ లేదు. మార్నింగ్ అయితే ఈరోజు లేచాము అండ్ లంచ్కి కూడా రైస్ ఏం వండుకోవట్లేదు అనమాట. జస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుందాం అని చెప్పి అయితే అనుకుంటూ ఉన్నాము. ఎందుకో రైస్ తినబుద్ధి కావట్లేదు నాకు. ఇంట్లో వాళ్ళకి అసలు ఎప్పుడూ రైస్ అంటే ఇష్టం ఉండదు అనమాట. నాకే రైస్ లేకుండా అసలు అవ్వదు. బట్ ఒక 2-3 డేస్ నుంచి నేను చపాతీ లేకపోతే ఇలా బ్రెడ్ ఆమ్లెట్ కానీ లేకపోతే స్వీట్ పొటాటోస్ ఇలా తింటూ ఉన్నాను. ఫర్ నౌ ఓకే, బాగానే అనిపిస్తుంది నాకైతే. ఈరోజు ఫుల్ రెస్ట్ తీసుకుంటున్నాను. సాటర్డే కదా, యాక్చువల్గా ఏ పనులు పెట్టుకోలేదన్నమాట. మార్నింగ్ మేము బయట నుంచి ఇడ్లీ అయితే తెచ్చుకున్నాము. ఆఫ్టర్నూన్ అయితే బ్రెడ్ ఆమ్లెట్ తినేసాము. అండ్ తర్వాత సినిమాలు చూస్తూ ఉన్నాను అనమాట. రీసెంట్గా ఈటీవీ విన్లో ఒక మూవీ చూశాను, వీరాంజనేయులు విహారయాత్ర అని చెప్పి. నాకు చాలా బాగా నచ్చింది. ఎంతో బాగా అంటే కొంచెం టైం పాస్ మూవీ, చాలా బాగా నచ్చింది అనమాట. ఇలా చక్కగా రెస్ట్ తీసుకుంటూ మూవీ చూస్తూ ఉన్నాను. అండ్ ఈ టప్పర్వేర్ బాక్సెస్ అయితే నేను తీసుకుని 10 years అవుతున్నాయండి. ఇప్పటికీ అవే వాడుతున్నాను. చాలా స్ట్రాంగ్ అండ్ పెట్టినవి కూడా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట, పురుగులు పట్టవు.